జనసేన పార్టీ పీఓసీ ఆరణి కవిత ఆమె వ్యక్తిగత వివాదాలను జనసేన పార్టీపై ఆపాదించడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి దేవినేని యశ్వంత్ అన్నారు. గురువారం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆమె ఇకపై జనసేన పార్టీ పేరును వాడుకొని పబ్బం గడపాలని చూస్తే సహించమని స్పష్టం చేశారు. జనసేన పార్టీ క్రమశిక్షణకు మారుపేరు అని, అలాంటి పార్టీలో పనిచేసే నాయకులు కూడా క్రమశిక్షణగా నడుచుకోవాలన్నారు. ఆరణి కవిత పార్టీ పేరును వాడుకొని పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్కు, ఖజూరు బాలాజీకి సంబంధం లేదన్నారు. ఈ మీడియా సమావేశంలో పూలా చందు, సంతోష్ కుమార్, సుశీల, రెడ్డిగుంట కిషోర్, పవన్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక పీఓసీ పదవిలో ఉండే ఒక మహిళా నాయకురాలు ఒక 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తన భర్తతో తనకేదో ఉన్న పర్సనల్ గొడవల్ని, తన భర్తతో పాటు ఆయన అనుచరుల్ని, కొంతమంది పార్టీ వ్యక్తులు దీని వెనకాల ఉన్నారంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఒక్క విషయం క్లారిఫై చేయదలుచుకుంటున్నా. మీరు పార్టీ పదవిలో, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ఇలాంటి గుడ్డి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. మా జన సైనికుల నుంచి, నా మాజీ భర్త నుంచి ప్రాణహాని ఉంది అని ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం సాక్షిగా చెప్తున్నాం. నియోజకవర్గ పార్టీ మొత్తం ఇక్కడ ఉంది. నీకు ఎవరి వల్ల హాని ఉందో దయచేసి బయట పెట్టాల్సిందిగా కోరుతున్నాం. నీ సొంత లాభం కోసం, స్వలాభం కోసం పార్టీ పేరును వాడుకోవద్దు. పార్టీ ఇచ్చిన పదవి ప్రజలకు సేవ చేయడానికి, పార్టీకి సేవ చేయడానికి తప్పితే ఇట్లా పనికిరాని స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కాదు. ఈ పీఓసీ అనే పదవి పెట్టుకొని గత 2 ఏళ్లలో మీరు పార్టీకి చేసిందంటూ ఏమైనా ఉంటే ఆ రోజు మాట్లాడాలి. ఈ రోజు వరకు కూడా పార్టీకి న్యాయం చేయలేదు. ఈ రోజు చిత్తూరులో పార్టీ అట్టడుగు స్థాయికి పడిపోయిందంటే కేవలం మీ ప్రవర్తనే కారణం. జనసేన పార్టీ పేరుని బయట వాడుకోవడం కానీ, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే పని ఎంత స్థాయిలో ఉన్న వాళ్ళు చేసినా కూడా తిరుగుబాటు చర్యలు చాలా ప్రతిఘటనగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మీ స్వార్థానికి నీ పబ్లిసిటీ పిచ్చి పార్టీని వాడుకోవద్దు. దయచేసి నిన్న పంపించిన కంప్లైంట్ బై హ్యాండ్ ఎత్తుకొని వెళ్తున్నాం. ఆవిడ మీద ఆవిడ చేస్తున్న పనులు పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందా దానికి కారణం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ క్రియాశీల మా కామ్లాగా నిన్న మనం తెచ్చుకున్న క్యాడర్ కాదు, వాళ్ళ సభ్యత్వం ఐడీలు. ఇన్నేళ్లుగా పార్టీ కష్టపడిన వాళ్ళందరూ ఒక కంప్లైంట్ రైజ్ చేసి సెంట్రల్ పార్టీకి పంపిస్తున్నాం.